ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐపీఎల్ 2025లో అనూహ్య పరిణామం అందరినీ షాక్ గురి చేస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు తీసుకున్నాడు. వరుస ఓటములతో సతమతం అవుతున్న చెన్నై జట్టుకు మాత్రమే కాదు, ఆ టీం అభిమానులకు కూడా ఇది షాక్ ఇచ్చింది. అయితే మోచేయి గాయం కారణంగానే రుతురాజ్ సీజన్ మొత్తానికి ఆట నుంచి తప్పుకుంటున్నాడని తెలుస్తుంది. కానీ కొందరు మాత్రం ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంలో ఏదో మతలబు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కెప్టెన్ గా రుతురాజ్ స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు తీసుకున్నాడు. మోచేతి గాయం కారణంగా రుతురాజ్ కెప్టెన్ గానే కాదు, ఆటగాడిగా కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ కు ముందుగానే రుతురాజ్ గాయపడ్డాడని తెలుస్తుంది. కానీ పంజాబ్ తో కూడా మ్యాచ్ లో ఆడిన తరువాత గాయం పెద్దదైనట్లుగా తెలుస్తుంది. చివరికి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో చెన్నై ఆడనున్న తర్వాత మ్యాచ్ నుంచి జట్టుకు పూర్తి స్థాయిలో కెప్టెన్ గా ధోని బాధ్యతలు తీసుకున్నట్లుగా చెప్పాడు. బయటకి కనిపిస్తున్నదంతా ఓకే, కానీ అసలు విషయమే వేరే ఏదో ఉందన్నట్లుగా రూమర్లు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది చెన్నై కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రుతురాజ్ ఆ సీజన్ లో కనీసం జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చలేకపోయాడు. అప్పుడే రుతురాజ్ కెప్టెన్స్ తీరుపై విమర్శలు వచ్చాయి. కానీ ఈ సీజన్ కూడా రుతురాజే చెన్నై కెప్టెన్ గా కంటిన్యూ అయ్యాడు. ఈసారి కూడా జట్టు పరాజయాల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ముంబైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో తప్ప వరుసగా 4 మ్యాచ్ల్లో చెన్నై ఓడిపోయింది. ఇలాంటి తరుణంలో సడన్ గా రుతురాజ్ గాయం తెరపైకి వచ్చింది. అది కూడా పంజాబ్ తో మ్యాచ్ కు ముందుగానే గాయమైందని తెలిసినా పంజాబ్ తో రుతురాజ్ మ్యాచ్ ఆడించిన తర్వాత అతని గాయం వెలుగులోనికి వచ్చింది. నిజంగానే రుతురాజ్ కు గాయమైతే పంజాబ్ తో మ్యాచ్ ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు అనుమానపడుతున్నారు. కావాలనే రుతురాజ్ను తప్పించి ధోనిని కెప్టెన్గా ముందుకు తీసుకువచ్చారా అని డౌట్ పడుతున్నారు. అలాంటిది ఏదైనా ఉంటే ధోని వంటి సీనియర్ ఆటగాడికి నాయకత్వాన్ని బదలాయిస్తున్నామని అధికారికంగా చెప్పి ఉంటే బాగుండేదని, అప్పుడు రుతురాజ్ కూడా ఓ ఆటగాడిగా పూర్తి స్వేచ్ఛగా ఆడేవాడు కదా అని అభిప్రాయపడుతున్నారు. గాయమైందని తెలిసి కూడా పంజాబ్తో మ్యాచ్ ఆడించడాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ విషయంపై స్వయంగా రుతురాజ్ స్పందిస్తే తప్ప ఎలాంటి స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి రుతురాజ్ విషయంలో చెన్నై మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? గాయమైందని తెలిసినా పంజాబ్తో ఆడించడం వెనుక ఏదైనా మతలబు ఉండే అవకాశం ఉందా? ధోని నాయకత్వంలో అయిన చెన్నై జట్టు విజయాల బాట పడుతుందా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.